హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఊతప్పం అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు మినపగుళ్ళని వేసుకోవాలి. అందులోనే 2 గ్లాస్ వరకు రైస్ని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. వాటర్ పోసుకొని 2-3 టైం వరకు బాగా వాష్ చేసుకోవాలి. రైస్ మినపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి 7 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 7 to 8 అవర్స్ నానిన తర్వాత ఇలా నొక్కి చూడండి, ఇలా నాని ఉంటుంది. దీన్ని కొద్దిగా మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అయ్యే వరకు వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకోండి. ఇది ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఓవర్ నైట్ వరకు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానిన ఈ పిండి ఈ విధంగా పులుస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మనకు కావాల్సిన పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి ఈ విధంగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఊతప్పం బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ కంటే థిక్గా ఉండాలి. ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత లైట్గా వాటర్ చల్లుకొని తుడుచుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాటర్ని తీసుకొని కొంచెం మందంగా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత దీనిపైన ఆనియన్స్ని వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి క్యారెట్ని తురుముకొని వేసుకోండి. పచ్చిమిర్చిని 2గా తీసుకొని చిన్న పీసెస్గా చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు కావాలి అంటే మీకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీని సైడ్స్కి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ వరకు కాల్చుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఊతప్పంని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ పాటు కాల్చుకోండి. నేనైతే ఆయిల్ వేసి కాల్చుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా ఊతప్పం రెడీ. ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో తినేయడమే. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.